అమెరికాలోని డెల్లాస్ ప్రాంతంలో కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహం కొద్దిసేపటి క్రితమే నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. గత వారం రోజుల క్రిందట జరిగినటువంటి ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. వారం నుంచి తమ కొడుకుని ఆఖరి చూపు చూసుకోవడానికి కుటుంబం అంతా కూడా 1000 కళ్ళతో వేచి చూస్తుంది. తను డాక్టర్ చంద్రశేఖర్ అనే ఒక్క పిలుపు కోసము ఎంతో కష్టపడ్డాడు. తన తండ్రి ఆశయం డాక్టర్. ఆ డాక్టర్ అవ్వాలనే తపన ప్రతి క్షణం తను అమెరికా వెళ్ళేలా చేసింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి ఘటనలో అంటే ఆ కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకి ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. తన తల్లి రోదన చూస్తుంటే గుండెలు పిండేస్తుంది. ఎందుకంటే డాక్టర్ చంద్రశేఖర్ ఈ మాట విన్నప్పుడు తన సంతోషం అనేది పట్టరానిదిగా ఉంది. ఆ టైంలో నా కొడుకు డాక్టర్ అయ్యాడు అని చెప్పేసి బంధువులకి అందరికీ చెప్పుకొని సంతోషించింది. కానీ ఇప్పుడు అదే కొడుకు కంటి ముందు చివరి చూపు చూసుకోవడానికి కూడా వారం రోజుల టైం పట్టింది అని అంటే మరో తల్లికి ఇలాంటి బాధ రావద్దు అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తుంది. తనతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, చంద్రశేఖర్ ఏం మాట్లాడేవాడు? నువ్వు మంచిగా ఉండమ్మా, నేను 2 నెలలు వస్తామ్మా, ఆడికి వచ్చి హాస్పిటల్ పెట్టుకుంటా తల్లి, నేను 2 నెలల్లో వచ్చి హాస్పిటల్ పెడతామ్మా అని చెప్పిండు. నా కొడుకు ఇట్లా వస్తాడని నేను అనుకోలేదమ్మా. నా కొడుకు డాక్టర్ అని నేను మురిసిపోయినా. నా కొడుకు వచ్చి హాస్పిటల్ పెట్టుకొని డాక్టర్ చదివిండని గొప్ప అనుకున్నా. నేను అమెరికా పోతే ఇంకా పెద్ద డాక్టర్ అవుతాడంట అనుకున్నా. ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించుకోలేదు తల్లి. నా కొడుకు 8 రోజుల నుంచి ఇట్లనే ఉన్నాడు తల్లి. నా కొడుకు 8 రోజుల నుంచి నేను చూడలేదమ్మా. నాతోని రోజు వీడియో కాల్ మాట్లాడుతుండే. వీడియో కాల్లోనే నా కొడుకుని నేను చూస్తుంటే రోజు వీడియో కాల్, అమ్మా నేను ఇంటికి వస్తా, హాస్పిటల్ పెట్టుకుంటామ్మా, నేను ఇంకా అక్కడనే ఉంటా, నేను అక్కడనే సెట్ అవుతామ్మా, అందు గురించే నా దోస్తులందరూ ఇక్కడ ఉన్నారు, 2 నెలలు ఉండి వస్తా, నా చదువు అయిపోయింది, గ్రాడ్యుయేషన్ తీసుకున్నా అని చెప్పిండు. అమెరికాలో 2 ఏళ్ల పాటు ఉంటేనే తనను చూడకుండా ఉండలేకపోయారమ్మా. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు చెప్పారు, ఏం జరిగింది? వాళ్ళ ఫ్రెండ్ లోచన అని అక్కడ ఉంటాడు, వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చెప్పారు, చందు ఇట్లా అయ్యిండు, నాకేం చెప్పలేదు, ఆయన కాలుకు దెబ్బ తాకింది అన్నారు, కానీ పానం పోయిందని చెప్పలే. నా కొడుకుకు చెప్పిర్రు, చందు అంటే నా కొడుకు పానం పోయిందా కాలుకు దెబ్బ తాకింది అంటారని నేను అనుకున్నామ్మా. పానం పోయిందని నాకు చెప్పలేదు. కాలుకు దెబ్బ తాకింది, షూట్ చేసిండంట అమెరికోడు అన్నారు. అంతేగాని వాళ్ళ మమ్మీ డాడీ తెల్లారి చెప్పారు శనివారం, ఇది శుక్రవారం అయిందంట. ఇంత కర్మయ్యో ఏ తల్లికి రావద్దమ్మా, ఏ తల్లికి ఇట్లాంటి దురదృష్టం రావద్దమ్మా. ఏ తల్లి ఇంత పాపం చేసుకున్న తల్లి నేను. నా కొడుకును ఎంత చూసుకోవాలనుకున్నామ్మా నేను. వాళ్ళ డాడీ కోరిక నెరవేర్చ నీకు అమెరికా పోయిండు అనుకున్నా, కానీ ఇట్లా అయ్యి వస్తాడు అనుకోలేదు నేను. వాళ్ళ డాడీ కోరిక నెరవేరుస్తాడు. నా 3 కొడుకులలో ఒక కొడుకు అమెరికా పోయి రావాలని ఆయనకు ఉండే కోరిక. అట్లా అని పంపించిన. పోనీలే బాగా చదువుకుండు కదా, అక్కడ పోయి వచ్చి ఆడు అని కలలేందుకు, నా కోసం నెరవేరు చెడగొట్టాలి నేను, ఆడన్నా సెట్ అయ్యేటోడు అని జీవితం ఖరాబ్ చేయొద్దు, నా గురించి ఏడ్చి అని ఆపొద్దు అనుకున్నా. కానీ ఇట్లా అవుతాడంటే నేను ఏం చేసుకోనన్నా. నా కొడుకుని పోనీయకపోతుంటే మా దేశము అట్లా అవుతాడని, నాకు అమెరికాలో అందరినీ చంపుతుర్రు అని నాకు తెలియదు. నాకు తెలుస్తుంటే నా కొడుకుని మళ్ళీ రప్పించుకుంటుంటిని. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ అనే పేరు విన్నప్పుడు ఏమనిపించింది? ఈరోజు అదే కొడుకుని నువ్వు కోల్పోయావు. డాక్టర్ అంటే నా కొడుకు డాక్టర్ అయ్యిండు, మా దాంట్లో ఎవ్వరూ కాలేదు. నా కొడుకు అంత చదువు ఎవ్వరు చదవలేదు. నా కులముల కానీ నాకు తెలిసిన చుట్టాలు మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇంత చదువు చదవలే. నా కొడుకు చదివిండు, నా కొడుకు ఇంత చదువు చదివి డాక్టర్ అయ్యిండు. అమెరికాలో ఇంగ్లీష్ వాళ్ళతోని పట్టా తీసుకుండు అని ఎంతో మురిసిన. ఆ గ్రాడ్యుయేషన్ అవుతుంటే లైవ్లో టీవీలో చూసిన నా కొడుకు చూడమంటే చాలా సంతోషపడ్డామ్మా.
నా కొడుకు డాక్టర్ అయ్యిండంటే నాకు ఇక ఇంకా చెప్పలేనంత ఆనందం అయింది. ఆ టీవీ మీదనే పువ్వులు చల్లి చప్పట్లు కొట్టి ఆనందం అది చేసినాం, కానీ ఇట్లా వస్తాడు అనుకోలే. చివరిగా ఎప్పుడు మాట్లాడాడు మీతో? ఏమన్నా చెప్పాడా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని? నేను ఉండే ఏరియాలో ఏం కాదన్నాడు. అక్కడ అట్లా అవుతాయి కానీ ఏం కాదమ్మా, ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ వచ్చిన, ఇప్పుడు 2 నెలలు వస్తాగా, ఇక ఖర్చుల కోసం పార్ట్ టైంకు ఇక్కడ కొత్తగా డ్యూటీ జాయిన్ అయినా, ఇక్కడ ఏమి ఉండదు, ఏం జరగదు, అట్లా ఏం చెయ్యరు, ఆ పాత దాంట్లో చేద్దరు, కానీ ఇప్పుడైతే ఇక్కడ చేయడు అన్నందుకే మేము ధైర్యంగా ఉన్నాం. అక్కడ అట్లా అవుతుందని నాకు తెలిసినుంటే నేను ఉండనియకపోతుంటే అమ్మ నా కొడుకును. 2 ఏళ్ల పాటు కొడుకు నీ దగ్గర లేడమ్మా, చాలా బాధ అనుభవించి ఉంటావు. ఇప్పుడు ఈ పరిస్థితిలో బాబు నీ దగ్గరికి వచ్చాడు. ఈ పరిస్థితులు వస్తే ఏ తల్లి తట్టుకుంటుందమ్మా? ఈ పరిస్థితిలో కొడుకుని చూస్తే ఏ తల్లి తట్టుకుంటుంది? తల్లి, నా కొడుకు కోసం నేను చిన్నప్పటి నుంచి నా చిన్న కొడుకని నేను ఎంతో లాడుగా పెంచుకున్నా. ఏ హాస్టల్లో నేను ఉంచలేదు, ఎక్కడా దూరం పంపకపోతుని నా ఇంట్లోనే చదువుకుంటుండే. ఆ కాలేజీ ఇల్లే తల్లి నా కొడుకుకు. నేను చుట్టాల దగ్గర కూడా నా కొడుకు నుంచకపోతుంటిని. నా చిన్న కొడుకు అంటే నాకెంతో ఆశ. ఎంతో పెద్దరికంగా నేను ఆయన ముఖం చూస్తే నేను ఆనందపడుతుంటినమ్మా. ఇట్లాంటి ముఖము అంత మారిపోయింది తల్లి. 8 రోజుల నుంచి నా కొడుకు ముఖమే మారిపోయిందమ్మా. కడకడ నవ్వుతో ఉంటుండే, ఎప్పుడు 10 మందిని నవ్విపించేటోడు, కానీ చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఎప్పుడు నవ్వు ముఖమే, స్మైల్ నవ్విపించుకుంటా మంచిగా ఉంటుండే. ఇంక ఇట్లా ఉండకపోతుండే అమ్మ నా కొడుకు. ఇంత దురదృష్టవంతురాలని నేను. ఏ తల్లికి ఇట్లాంటి కడుపు కొత్త రావద్దు. ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయి బాబువి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడము, అణువు మీ స్పర్శే తగిలి ఉంటుంది బాబుకి. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా మీకే క్లోజ్ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నన్ను ఇడిచి ఎప్పుడు ఉండకపోతుండే, ఉండకపోతుండే. అమ్మ అని ఆ చదివి ఆ ఎగ్జాము ఈ ఎగ్జామ్ అని, ఆ ఎగ్జామ్ల కోసం ఆ చదువు కోసమే ఆయన బెడ్రూమ్లో ఉండి చదువుకుంటుండే. కానీ ఇక నన్ను ఇడిచి ఏడికి ఏది ఉన్నా నాకు చెప్తుండే. ఇంట్లో కాలేజీలో జరిగినా, ఇంట్లో ఏదైనా, ఆయన ఎగ్జామ్ కానీ ఆయన ఏం చేయాలన్నా నాకు చెప్పే చేస్తుండే. నేను అదే నా పిల్లలు ఏది దాచిపెట్టుకోకుండా, ఒక ఆడపిల్లలు లేక నాకు చెప్తారు, ఏది దాచిపెట్టుకోరు అని మురుస్తుంటుంది నేను. కానీ ఇట్లాంటిది అవుతుంది అనుకోలే. తను డాక్టర్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి లోన్ తెచ్చి మరి తనని అమెరికాని పంపించారు అని చెప్తున్నారు. అవును, ఆయన డాక్టర్ చదివిండి, ఇక్కడనే పీజీ ఇక్కడనే చదువు అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇక్కడనే డాక్టర్ అయినావు, ఇంకా అమెరికా ఎందుకు, ఇక్కడనే క్లినిక్ పెట్టుకో, మీ డాడీ ఆశ కూడా ఉంది అంటే అమెరికా పోయి వచ్చినాక పెట్టుకుంటా, అక్కడ పోతే ఇంకా పెద్దగా పేరు వస్తుందమ్మా, అక్కడ పోయి వచ్చిండు, ఇంత డాక్టర్ అయ్యిండు, హాస్పిటల్ పెట్టుకుండు, డాడీ కోరిక 3 నెరవేర్చినట్టు అవుతుంది, క్లినిక్ పెట్టుకున్నాక ఇంకా టైమే ఉండదు, ఇప్పుడు అయితేనే ఇక నేను పోయి వస్తా అని పోయి వచ్చే వరకు ఇట్లా పోయిండంటే ఇట్లా వచ్చిండమ్మ. నిజానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళావు, మీ నాన్నగారు చెప్పిన మాటల్ని నిజం చేశావు, బీడిఎస్ మాస్టర్ ఇన్ యూఎస్ఏ కంప్లీటెడ్, ఎలాగైనా డాక్టర్ పట్టా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని అనుకున్నావు. ఇంటికి వచ్చే సమయంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంటికి రావాలని నీ కల నెరవేరక ముందే అనంత లోకాలకు వెళ్ళావు. మంచికి మారుపేరు, స్నేహానికి ప్రేమానురాగాలకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచావు. నీవు లేవన్న వాస్తవం మా గుండెల్ని పిండేస్తుంది. అనంత లోకాలకు వెళ్ళిన నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనసారా ప్రేమిస్తున్నామని చెప్పి హోర్డింగ్ కూడా పెట్టారు. సో వాళ్ళ ఫ్రెండ్స్తో తన బాండింగ్ ఎలా ఉండేది, ఇక్కడికి తీసుకురావడానికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా కష్టపడారని చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనను ఎంత ఇష్టపడుతుండే అంటే, ఈయనతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఆయనను చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. నేనంటే ఇంకా నాకంటే ఎక్కువ అంత ప్రేమ ఈయన మీద పెంచుకుర్రాళ్ళు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, డాక్టర్ చదివిన దగ్గర ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా ఆయనని ఇష్టపడతారు, అంత ప్రేమగా ఉండేటోడు.
ఒక్క మాట, ఎందుకంటే పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అప్పులు చేసి మరి విదేశాలకు పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. కానీ ఇలాంటి ఘటనలు చాలా చూసాం. ఏం చెప్తారు ఒక తల్లిగా, బిడ్డని కోల్పోయినటువంటి తల్లిగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ చదువుకొని మన దిక్కే ఏమైనా చేయాలి కానీ వేరే దేశాలకు పోయి ఇట్లా ఆ చదువు గురించి పానాలు తీసుకోవద్దు. ఏం చదివినా ఇక్కడనే చదివి ఇక్కడనే చేసుకోవాలమ్మా. అమ్మయ్యకు దూరం అయ్యి చిన్నప్పటి నుంచి ఎంతో కలలు కానీ పిల్లలు కానీ అమ్మయ్య కానీ ఆ కొడుకుల మీద ఎంత ఆశ పెట్టుకుర్రు. ఆశను జడగొట్టి తల్లిదండ్రి ముంగట పిల్లలు పోవద్దు. పిల్లలు పోయి అక్కడ ఎంత బాధ అనుభవించి వస్తే ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే ఆ అమ్మయ్య బాధ ఎట్లుంటుంది. అట్లాంటిది ఏ తల్లికి రావద్దు. ఎవరు ఎక్కడ దేశాలకు పోవద్దు. ఎక్కడ చదువుకున్నారో ఎక్కడున్నారో వాళ్ళ అమ్మయ్య ముంగట ఉంటే అమ్మయ్యకు చాలు. అంతేగాని ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దు అమ్మ. చంద్రశేఖర్ తల్లి, ఎందుకంటే చంద్రశేఖర్ అనే కన్నా కూడా డాక్టర్ చంద్రశేఖర్ ఈ డాక్టరేట్ కోసమే తను చాలా కష్టపడ్డాడు. అమెరికా వెళ్ళాడు. అమ్మ 2 నెలల్లో తిరిగి వస్తానని చెప్పి వారం రోజుల్లో ఇలా శవమై వచ్చాడు మా ముందుకి. కనీసం ఆఖరి చూపు కూడా ప్రాణం పోయేటప్పుడు నా బిడ్డ ఎంత విలవిలలాడాడో తలుచుకుంటేనే అదొక నరకంగా ఉంది. ఏ తల్లి కూడా ఆ బిడ్డల్ని ఉద్యోగాల కోసం అమెరికాలు లేదంటే ఇతర దేశాలకు పంపించొద్దు. మన దగ్గరే ఉంచుకొని మన కళ్ళ ముందే ఉండి రూపాయి సంపాదించినా గర్వంగా ఉండాలి అని చెప్పేసి తన తల్లి తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది. కెమెరామన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.